హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. మన ఇండియన్ కిచెన్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండేవి మెంతులు. ఇవి మన బాడీలో మ్యాజికల్గా పనిచేస్తాయి. ఇందులో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ వీడియోలో నేను మెంతులతో 14 డేస్ ఛాలెంజ్ గురించి చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మెంతులు అలాగే మెంతుకూర రెండు కూడా హెల్త్కి చాలా మంచివి. మన బాడీలో వాత కఫాన్ని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. మెంతుల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తుంది. షుగర్ పేషెంట్స్లో కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్ లెవెల్స్ని బాగా అబ్జర్వ్ చేసుకుని షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ పేషెంట్స్ ఇవి డైలీ తీసుకుంటే చాలా మంచిది. అలాగే మెంతుల్లో ఉండే కాంపోనెంట్ డైజెస్టివ్ ఎంజైమ్స్ని బాగా స్టిమ్యులేట్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. మనం తినే ఫుడ్లో ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ కంటెంట్ని అబ్జర్వ్ చేయకుండా మెంతులు కాపాడతాయి. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్ డిసీజెస్ కూడా రాకుండా కాపాడతాయి. మీరు వెయిట్ మేనేజ్ చేసుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి. దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల స్టొమక్ ఫుల్గా అనిపించి మనకి ఆకలి కూడా తగ్గుతుంది. మరి దీన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం రండి. నైట్ ఒక స్పూన్ మెంతుల్ని వాటర్లో నానబెట్టి పొద్దున్నే ఎంప్టీ స్టొమక్తో వాటర్ని తాగి మెంతుల్ని తినేయాలి. చేదుగా ఉంటాయి కాబట్టి తినడం కాకపోతే మింగేయచ్చు. బెస్ట్ సజెషన్ ఏంటంటే నమిలి తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది. అడల్ట్స్కి రోజుకొచ్చి 5 నుంచి 20 గ్రాములు మెంతులు తీసుకుంటే సరిపోతుంది. కొంచెం మందికి ఇవి తీసుకుంటే స్టొమక్లో అన్ఈజీనెస్గా అనిపించవచ్చు. ఎస్పెషలీ ఎవరైతే డయాబెటీస్ మెడిసిన్ తీసుకుంటున్నారో సో వాళ్ళు ఈ అలర్జిక్ని గమనించుకోవాలి. మన బాడీకి ఇవి సూట్ అవుతాయో లేదో అని చూసుకోవాలి. మీరు మీ బాడీలో చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే 14 రోజుల ఇవి వాడి చూడండి. మీకు చాలా చేంజెస్ కనిపిస్తాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.